అండి నేను మీ మంజులారెడ్డి. ఈరోజు ఇప్పి ఎలా చేసుకుందామో ఈజీగా చూద్దామండి. హెల్దీ కూడా ఉంటుందండి. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, పచ్చిమిర్చి, ఒక 2 క్యారెట్స్, ఒక ఆనియన్, ఒక 2 క్యాప్సికమ్స్, 2 పొటాటాలు వేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి, మగ్గుతాయి తొందరగా. వేసుకొని ఒక్కసారి ఆయిల్లో పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ ఆయిల్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టండి, కుక్ అవుతాయి. క్యాప్ పెట్టేసి వదిలేసేయండి. అలా మేమైతే ఇలాగే చేస్తానండి. వెజిటేబుల్స్ వేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా జ్యూసీగా భలే వస్తుందండి. వెజిటేబుల్స్ వేయకపోతే తినబుద్ధి అవ్వదండి, బాగోదు. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది 100% మీకు నచ్చుతుంది. క్యాప్ తీసి ఇంకొకసారి కలుపుకొని కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు దానికి సరిపడా వాటర్. నేనైతే జ్యూసీగా ఉండాలి, మరీ డ్రైగా ఉంటే తినరు మా పిల్లలు. ఇలాగే బాగుంటాయి. మీరు ట్రై చేసి నాకు చెప్పండి. నేనైతే 2 ఇప్పి ప్యాకెట్స్ వేస్తాను, దానికి ఒక 2 చెంబులు నీళ్ళు పట్టాయండి. చూడండి ఇలా వేసుకున్నాను. తర్వాత మసాలా పొడి ఉంటుంది కదండి, ఇప్పి మసాలా. ఇప్పి అయినా మ్యాగీ అయినా సేమ్ ప్రాసెస్ అండి. మా పిల్లలు అయితే ఇలా ముక్కలు చేసి చిన్నగా ఉంటేనే తింటారు. ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ అలా తింటుంటే తగులుతూ ఉంటాయి. లేదంటే మీరు అలాగే వేసుకుంటా అంటే అది మీ ఇష్టము. నేనైతే ఇలాగే చేస్తాను. చాలా బాగా టేస్ట్ వస్తుంది. చిన్నవి ఆలు, క్యారెట్, క్యాప్సికమ్ ఇలా మనం తింటూ ఉంటే తగులుతూ ఉంటాయండి. చాలా బాగా టేస్ట్ ఉంటుంది. 100% మీకు నచ్చుతుంది. ట్రై చేసి చూడండి. అవి పట్టేసి వెజిటేబుల్స్ తింటే నార్మల్గా తినమంటే పిల్లలు కూడా తినరు కదండి. ఇలా చేయండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి. 100% నచ్చుతుందండి. ట్రై చేసి నాకు చెప్పండి.